అరవింద్, దీన్ని తిను, దానికంటే ముందు ఇది తాగు. క్యారీ ఆన్. అరవింద్, ఇది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని నేనే నీకు చెప్తామని. నీ లైఫ్లో ఇంకొకడున్నాడని చెప్పుంటే ఇందులో ఆ రోజే నీకు సంతకం పెట్టించేవాడిని. ఇవాళ నువ్వు నన్ను కిస్ చేసినప్పుడు కూడా ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు అనుకున్నాను. నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్న విషయం నా దగ్గర దాచకుండా ఉండాల్సిందే. కొంచెం బాధగానే ఉంది, పర్వాలేదు. నీకు అతనితోనే సంతోషం అంటే ఏం చేయమంటావు చెప్పు. అరవింద్, నీ బ్యాగ్స్ అన్ని లోపలున్నాయి, వెళ్ళి తీసుకో. ఎరా, తను నీకు కిస్ ఇచ్చిందా? అవును. మరెందుకురా డైవర్స్ ఇచ్చావు? తన లైఫ్లో ఇంకొకడున్నాడు. నువ్వు పెద్ద జఫ్ఫాగాడ్లా ఉన్నావు. ఈ లుక్కేం తక్కువ లేదు. ఇప్పుడు ఏమంటావు? చూడు, ఈ రోజు నీకు ముద్దిచ్చిందంటే దాని అర్థం ఇప్పటికి నిన్ను లవ్ చేస్తుందని. ఏంటి, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావా లేదా? నా భయమే తనని తప్ప ఇంకెవరిని లవ్ చేయలేకపోతానేమో అని. అయితే వెళ్ళి ఆపరా. ఎవరి కోసం తన్ని వదులుకోవద్దు. తను నీకోసం పడి చచ్చేలా చేస్తా. నేను వస్తానురా. తనే వస్తానంటోంది. వెళ్ళి పికప్ చేసుకో. హలో, లైన్ లో పెట్టరా. పో. రేయ్, పోరా. దివ్య 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 ఏమైంది? ఒక పేపర్లో మాత్రం సైన్ చేశానో లేదో కొంచెం డౌట్ గా ఉంది. ఒకసారి ఇస్తావా? ఏదో చేయవయ్యా. నేనేం చేయలేను, నువ్వే చెయ్యి. హలో, చేయమంటారా? నాకిస్తున్నావు, నువ్వే పెట్టుకో. నాకు దీనికి సంబంధం లేదు. నీళ్ళు. ఏం చేసావురా? ఎందుకు ఇలా చేసావయ్యా? బుద్ధి లేదు. నీళ్ళు పోసావండి. వాట్ షిట్! నేను చూశాను. నువ్వే దీని మీద నీళ్లు పోసావు. ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చా. నేను కూడా ఒక నిమిషం నువ్వేదో చాలా మంచివాడిగా మారవని గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎందుకు నన్ను మోసం చేశావు? ఏంటి మోసం చేశాను ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నన్ను కిస్ చేసి లవ్ చేసినట్టు మోసం చేసావు. అదొక యాక్సిడెంట్. నువ్వు కూడా నాకు ఏవేవో చూపించి సెడ్యూస్ చేసావు. ఐ రిగ్రెట్ ఇట్ అండ్ ఐమ్ సారీ అబౌట్ ఇట్. ఏం చూపించావురా? హలో, మూస్తావా? ఉండ. సారీ చెప్తే అన్ని సర్దుకుంటాయా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? బుద్ధిగా మనం అనుకున్నట్టు ఉండేసి వెళ్ళు. ఆ తర్వాత నీకు డైవర్స్ ఇవ్వాలో లేదో ఆలోచిస్తాను. అంకుల్, నాకు మత్తెక్కేసింది. ఫ్రాడ్ ఫ్యామిలీ. ఎన్నిసార్లు పొడుస్తావు? నిన్నే కదా ఇంజెక్షన్ పొడిచావు. ఇక రేపే. నో రేపే. అయ్యో, నీకు భాస్కర్ అని పేరు పెట్టడం కంటే బిజీ చేయి భాస్కర్ అని పెట్టుండాల్సింది. ఎప్పుడు చూసినా చేయి బిజీ. ఏం చేయమంటావు? జిల పుట్టింది గోకున్నా. చిత్రమైన కుటుంబం కదా. ఇదిగో బాబు. థ్యాంక్స్. ఏంట్రా థ్యాంక్స్? అమ్మ అని పిలవరా? మమ్మీ అంతే. థ్యాంక్ యూ మమ్మా. థ్యాంక్స్ మమ్మీ. ఇంకోసారి మమ్మీ గిమ్మి అన్నారో పిరమిడ్స్ మమ్మీ దగ్గరకు పంపిస్తాను. మోసుకుని తాగండి. ఈ గొట్టం హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి దివ్య, ఎప్పటికీ ఇక్కడ సెటిల్ అయిపోదాం చూస్తున్నావా? లేదురా ఫ్రాడ్. నేను ఇక్కడ ఉన్నంత వరకు నా ఫ్రెండ్ శిల్ప, హాయ్ బయట ఉన్న fiancé ఇద్దరు ఇక్కడే ఉంటారు. ఫియాన్సేనా? బయట ఎవడో ఫారెన్ బిచ్చగాడు ఉన్నాడంట. రాత్రి మిగిలిపోయిందేమన్నా ఉంటే వాడి మొహాన్ని కొట్టు వెళ్ళు. మామా, అది ఉదయాన్నే నేను మెక్కేశాను రా. హలో, Yes? మంచి పిల్లాడ్లా వెళ్ళి ఆయన లోపలికి ఇన్వైట్ చేయి. ఆయన నేనేమన్నా కూర్చో, ప్రాబ్లం చేయకరా. బయట ఉన్న ఇంట్లోకి ఆహ్వానించు. అడ్డమైన వాళ్ళు వచ్చి పడుకోవడానికి ఇదేమన్నా సత్రమా? ఇది మన మంచికే జరిగింది. వచ్చిన వాడికంటే నువ్వు బెటర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక చక్కని ఛాన్స్. కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ అండ్ ఎనిమీస్ క్లోజర్. పెట్టె పెద్దదిగా ఉంది. సెటిల్ అవడానికి వచ్చాడా ఏంటి? హాయ్, ఐఎమ్ అరవింద్, దివ్య హస్బెండ్. అర్జున్, దివ్య కాబోయే హస్బెండ్ని.
ఒక కస్టమర్ వెళ్ళిన తర్వాత ఆ టేబుల్ ని క్లీన్ చేయాలి. ఇంకో కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్లెసెంట్ గా ఫీల్ అవ్వాలి. నేను మళ్ళీ మళ్ళీ ఇది చెప్తూ ఉండను. టేబుల్ క్లీన్ గా ఉంచండి. సరే వెళ్ళి పని చూసుకోండి. ఏ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు. ఇందా. ఆ ప్లేట్లు తీయండి. ఏం దీపా రోడ్లో దొరికిందా? ఏ పోరా. హే నవ్వుల పాలైన నటరాజ్. నేను యాక్చువల్లీ ఎందుకు వచ్చానంటే రేపు మా ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు బి హోమ్ అలోన్. అందొచ్చిన జాంపండి ఎవరైనా వదులుకుంటారా? నా డౌట్ ఏంటంటే ఈ ఆఫర్ అరవింద్కి మాత్రమేనా లేదా నాకు కూడా? చంపేస్తా ఎదవా. రాను రాను ఈ పిల్లకి చేయవటం ఎక్కువైంది మామ. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటే ఏంటి ప్రాబ్లం? అదే నా ప్రాబ్లం. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం. అందుకని మీ ఇంట్లోనే ఉంటాను. మా ఇంట్లోనా? ఏ అడ్డమైన వాళ్ళందరూ మీ ఇంట్లో ఉండగా నేను ఉండకూడదా? రేపటి నుంచి మీ ఇంట్లోనే ఉంటాను. దీపా బావా, సన్నీ లియోన్ తర్వాత నా ఫేవరెట్ లిస్ట్ లో ఉన్నది మీ ఇల్లేరా. ఎటు చూసినా కలర్ఫుల్లే. మీ నాన్న ఆయన బిట్టు. అదే మీ అమ్మ కొత్తగా వచ్చిన అమ్మ. నువ్వు నీ వైఫ్ దానికి తోడు తను కట్టుకోబోయేవాడు. మా ఇద్దరికి ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్. రేపు నుంచి దీప కూడా సందడే సందడి. ఎటు చూసినా గెలిపాలే. అదేరా నా ప్రాబ్లం. ఇల్లంతా జనాభా ఉంటారు. దివ్యతో ఒంటరిగా ఉన్నప్పుడే ఆ రొమాన్స్ జరిగింది. ఇప్పుడు వీలు పడతాం. పైగా రేపు దాని బర్త్డే. అవును కదా. ఏదో ఒక రకంగా దివ్యాన్ని దారికి తెచ్చుకోవాలి. నువ్వు రేపు తనతో కేక్ రొమాంటిక్ గా కట్ చేయాలి. ఈ ఫ్రెండ్ నమ్ము. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే డియర్ దివ్య. హ్యాపీ బర్త్డే టు యు. అర్జున్. No, no, no. అర్జున్. ఏ. పర్లేదురా, తన పోతేనే ఇంకా ఇక్కడ ఎంత కేక్ ఉంది. వద్దు. ఓకే గైస్ లోపలికి వెళ్దామా? సూపర్ గా ఉంది కదరా నా ప్లాన్. ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టను. నేను అసలు వదిలిపెట్టాను. వదిలిపెట్టను చెప్పాను కదా. నేను వదిలిపెట్టాను. వదిలిపెట్టనంటూనే ఆ పిల్ల మీద వాలిపోతాడంట. ఆయన వెనక్కిలాగా ప్లీజ్ 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 మాట్లాడకు. మమ్మల్ని ఏం చేయొద్దు. మాట్లాడొద్దు. మీకు ఇంట్లో ఏ వస్తువు కావాలంటే అది ఎత్తుకెళ్ళండి. మాట్లాడొద్దని ప్లీజ్ చెప్తున్నాను కదా. మమ్మల్ని ఏం అటు చేయొద్దు. తిరుగు. ఎవరింటి వస్తువుల్ని ఎవరిని ఎత్తుకెళ్ళమంటున్నావు? పాకిస్తాన్ టెర్రరిస్టులారా. మూసుకోరా. పెడతాను, నేనేం ప్లీజ్. చెయ్యను. నువ్వే చెయ్యాలి. ఇక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరిని షూట్ చేయి. ఏం చూస్తున్నావు? షూట్ చేయి. షూట్ చేయి. షూట్ చేయి. షూట్ చేయి చెప్తాను కదా. షూట్ చేయి. షూట్ చేస్తావా లేదా? షూట్ చేయి. షూట్ చేయి. షూట్ చేయి. షూట్ చేయి. షూట్ చేయి. ఏయ్, అమ్మా చాలమ్మా, షేక్ అవ్వకు. ఇది డమ్మీ పిస్టలే. ఇప్పటికైనా నిజమేమిటో అర్థం చేసుకో అరవింద్.